హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ ముచ్చట్లు. అందరూ బాగున్నారు కదా? మాకైతే ఇక్కడ బయట చాలా గట్టిగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అందుకే వేడివేడిగా ఇంట్లో ఉండే వెజిటబుల్స్తోనే ఒక మంచి ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాలనిపించింది. రండి ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేస్తారో మీకు కూడా చూపిస్తాను. దీనికోసం నేనైతే ఉల్లిపాయలు, బీన్స్, క్యాబేజ్, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికమ్, అదేవిధంగా వెల్లుల్లి, అల్లం అన్నీ కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. నేనైతే ఇది ఒక ఇద్దరికి సరిపోయే విధంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇద్దరికి తగ్గట్టు ఇంత రైస్ అయితే తీసుకున్నాను. మన ఇంట్లో ఉన్న ఏ వెజిటబుల్స్తోనైనా దీన్ని మనం చేసుకోవచ్చు. దీనికోసం మనం మొదటగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ కూడా వేసుకొని అది వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని అవన్నీ కొద్దిగా ఫ్రై అయినాక ఇంకా మిగిలిన వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొంతసేపు వేయించుకుందాం. ఇవన్నీ ఒక 60% వేగితే చాలు. ఇంకా ఎక్కువ వేగితే మెత్తగా అయిపోతాయి, టేస్ట్ బాగోదు. చూడండి, ఆల్రెడీ వెజిటబుల్స్ అంతా వేగాయి కదా. మనం ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకుందాం. అది వేసుకొని అన్ని వెజిటబుల్స్కి కూడాను అది బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకుందాం. చూడండి, వెజిటబుల్స్ అంతటికి బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం. ఒకవేళ దీంట్లో మనకి సాల్ట్ సరిపోలేదు అంటే ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోలేదంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అంత చక్కగా కలుపుకుంటే మన వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా తినేద్దాం రండి. మీకు కూడా నేను చేసే ఈ విధానం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.